జనగామ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బాణాపురంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటికి అవసరమైన డ్రిప్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. నాటిన మొక్కలను వదిలేయకుండా వాటి సంరక్షణ బాధ్యత 100% ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. చెట్ల సమతుల్యం దెబ్బతినడం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, చైర్పర్సన్ బాలమణి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు మరియు అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చైర్పర్సన్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అలాగే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వనోత్సవం కార్యక్రమంలో భాగంగా జనగామ మున్సిపాలిటీ 2 లక్షల మొక్కలు టార్గెట్ ఇచ్చింది. ఆ 2 లక్షల మొక్కలు పూర్తి చేస్తున్నాం. ఆల్రెడీ 2nd వార్డు నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఈరోజు ప్రత్యేకించి 100కు పైగా మొక్కలు నాటడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటున్నాము. అలాగే ఈరోజు చూస్తుంటే పర్యావరణానికి మనం చెట్లు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నామో, ప్రాణవాయువు కానీ, వర్షాలు కానీ, వాటి నుంచి వచ్చే ఫలాలు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి చెట్లు పెంచడం అనేది ముఖ్యంగా ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని మీ మీడియా ముఖంగా అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ సీజన్లో వర్షాలు లేట్ కావడం వలన ఆగస్టులో వనమహోత్సవం కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. మొన్న 2 రోజులలో మేము దాదాపుగా 600 మొక్కల వరకు కవర్ చేయడం జరిగింది. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 8,000 మొక్కలు మేము పూర్తి చేయడం జరిగింది. 2 లక్షల టార్గెట్ని ఈ సీజన్ మొత్తం వర్షాలను బట్టి, డిపెండింగ్ ఆన్ వర్షాలను బట్టి మేము దానికి అనుగుణంగా మా కార్యాచరణ చేసుకుంటూ పూర్తి చేయడానికి కృషి చేస్తాము తెలియజేస్తాం. నేను జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచ పాల్గొని శ్రీనివాస్ గారిని. ఇక్కడికి వచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంగా ఇక్కడికి వచ్చిన మన మున్సిపల్ కమిషనర్ గారికి, మన 5th వార్డు భాస్కర్ అన్నకి, మన కౌన్సిలర్స్ అందరికీ, ఇక్కడ ఈ వార్డు ప్రజలకి, మన ఆర్పీలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వనమహోత్సవం సందర్భంగా మొన్న బతుకమ్మ కుంటలో కూడా ఏర్పాటు చేశాము మొక్కలు నాటడము. అలాగే ఈరోజు 5th వార్డులో బాణాపురంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడమే కాకుండా మేము ఈ మొక్కలకు అన్నిటికీ డ్రిప్ సిస్టము, మా మున్సిపాలిటీ ద్వారా వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేసి అన్ని పచ్చదనంగా కాపాడేందుకు శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మేము 2 లక్షలు మాకు టార్గెట్ ఇచ్చారు మన ప్రభుత్వము, కానీ మేము ఇప్పటివరకు 8,000 మొక్కలు నాటాము. ఆ 2 లక్షలు కూడా ఫుల్ఫిల్ చేయడానికి తప్పకుండా కృషి చేస్తామని నిర్ణయించుకుంటున్నాను.